మునగా ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ చాలా స్వింగ్లోకి వచ్చింది. దాని గురించి జనాలకి దాదాపు 50% జనాలకి రైతులకు బాగా అర్థమైపోయింది కనుక మునగ రెండు రకాలండి. ఒకటి మునక్కాడల గురించి పెంచాలి. రెండో మార్కెట్లో మునక్కాడలు కూరగాయల కింద తయారు చేసి పండించినాక అమ్మడానికి సీజన్ అవుతే ఓసారి 200-300 రూపాయలు కేజీ ఉంటుంది. బాగా కాత కాసే సమయంలో అందరూ ఒకేసారి మార్కెట్ తీసుకొస్తే అప్పుడు 15-20 రూపాయలు కూడా కేజీ అవుతుంది. కనుక మునగ ఆకు ప్రొడక్షన్ చేసి దాన్ని పౌడర్ చేసుకోవడానికి సిద్ధపడాలి. దానికి సోలార్ చాలా ముఖ్యం. సోలార్ ద్వారా చేసినట్టయితే వాటిలో ఎలిమెంట్స్ అనేటివి పాడు కాకుండా ఆ జీవం కణాలన్నీ అలాగే ఉంటాయి. కనుక అది మానవాళికి వాటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా ప్రాపర్గానే ఉంటాయి నిక్షిప్తమై. సోలార్ చేస్తున్నట్టయితే ఆర్గానిక్ ద్వారా అది కూడా మినిమం 80% ఆర్గానిక్ అయినా మనం సేంద్రియ ఎరువులను వాడుకొని ఫర్మెంటేషన్స్ కానీ వామ్స్ అర్త్ వామ్స్ ద్వారా వచ్చే వర్మి కంపోస్ట్ కానీ వర్మి వాచ్ కానీ ఇవన్నీ మనం వాడుకున్నట్టయితే చాలా క్వాలిటీ ఆకు పౌడర్ వస్తుంది. అది ల్యాబ్లో కూడా టెస్ట్ పాస్ అవుతుంది. మనకి ఇబ్బడిగా రేట్ వస్తుంది. రైతులకు కూడా బాగా లాభసాటిగా ఉంటుంది. కనుక 1,00,000 రూపాయలకు తగ్గకుండా ఆమదాని ఉంటుంది, ఖచ్చితంగా లాభం. ఒక ఎకరాకి ఒక మునగ తోట పెంచినట్టయితే రైతుకు ఖర్చులు పోను 1,00,000 రూపాయలు తప్పకుండా లాభం ఉంటుంది. ఆ యూట్యూబ్లో ఊదర కొడుతున్నారు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అని, అవన్నీ తప్పు. మినిమం 1 lakh ఉంటుంది. ఆ పైన మంచి రేటు వచ్చినట్టయితే 2-3 లక్షల దాకా కూడా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా ఆకు గురించి పండించిన మునగాకు తోట కనీసం 6 సంవత్సరాలు పెంచుకోవచ్చు ఒకటేసారి నాటినట్టయితే. మీరు మునగా కాడల కోసం పెట్టింది అయితే 2 సంవత్సరాలు మాత్రమే పెంచుకోవడానికి ఉంటుంది. ఆ తర్వాత తీసేయాల్సి వస్తుంది. 1 సంవత్సరం బ్యాక్ ప్రూనింగ్ చేయడం, మరొకసారి ఇంకోసారి రెండో పంట తీసుకోవడం, అంటే 2 సంవత్సరాల వరకే మునగ పనిచేస్తుంది. ఇది పీకేఎం మాత్రం బహుళ ప్రచారంలో ఉంది. అక్కడ ఏదో అళగిరి సామి అని తమిళనాడు నుంచి కూడా కొన్ని వస్తాయి, కొన్ని ఆంధ్ర తరఫు నుంచి కూడా పెద్ద రైతులందరూ కూడా విత్తనాలు చేసేసి అమ్మడానికి జరుగుతుంది. దాంట్లో పర్సెంట్ ఆఫ్ ది వాల్యూస్ కానీ స్టాండర్డ్నెస్ కానీ చాలా తక్కువ ఉంటుంది. మోసపోవద్దు. స్టాండర్డ్ కంపెనీ నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలా, రైతులు బాగుపడతారు. లేకపోతే కష్టపడి పెంచిన తర్వాత అందులో ప్రాపర్గా క్రాప్ రాకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. కనుక జాగ్రత్త వహించి స్టాండర్డ్ కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ, నమ్మకం ఉన్న కంపెనీల దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలా. కనుక అప్పుడు రైతులు బాగుపడతారని చెప్పి నమ్మకంతో వాళ్ళకి సమాచారాన్ని మీ ద్వారా వాళ్ళకి చేరవేస్తారని చెప్పి మనం చేస్తున్నాం.